దుబాయ్ కరెన్సీ నోట్లను ఆశ చూపించి మోసాలకి పాల్పడుతున్న ముగ్గురు ఢిల్లీకి చెందిన వ్యక్తులను రాయచోటి పోలీసులు అరెస్టు చేశారు. అందులో ఒక వ్యక్తి షాపులను పరిచయం చేసుకుని కరెన్సీ విలువ 2,400 రూపాయలు ఉంటుందని చెప్పి ఒక నోటు 1,000 రూపాయలకే ఇస్తామని మోసం చేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుందని డీఎస్పీ చెప్పారు. ప్రజలు మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. పరిధిలో ఈ యొక్క దుబాయ్ కరెన్సీ, సౌదీ కరెన్సీ దిర్హమ్స్కి చూపించి ఈ దిర్హం యొక్క విలువ మన ఇండియన్ కరెన్సీలో 2,400 రూపాయలు అని చెప్తూ ఇవి మా దగ్గర ఉన్నాయి, ఈ డబ్బులు మీకు ఇస్తాము, మీరు ఇండియన్ కరెన్సీ మాకు ఇవ్వండి అని చెప్పి ఒక ఇన్నోసెంట్ పర్సన్ దగ్గర మన రాయచోటి వాసవి దగ్గర తీసుకొని ఈరోజు 4,50,000 రూపాయలు అతని దగ్గర తీసుకోవడం కేసు. ఆ దిర్హమ్స్ అనేది అతనికి ఇవ్వకుండా కరెన్సీ నోట్స్, అతనికి ఒక కరెన్సీ పేపర్స్ అన్ని ఒక గుడ్డలో చుట్టి పేపర్స్ అన్ని న్యూస్ పేపర్స్ అన్ని చుట్టి దాంట్లో చిత్తు కాగితాలకి చుట్టేసి వాళ్ళకి ఆ యొక్క ఫిర్యాదుదారునికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వీళ్ళు అతను చూసుకున్న తర్వాత అవన్నీ కూడా చిత్తు కాగితాలు అని చెప్పి తెలిసిన తర్వాత లబోదివో అని చెప్పి ఆ యొక్క ఇన్నోసెంట్ పర్సన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. దీని మీద చీటింగ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇమీడియట్గా మా యొక్క టౌన్ సిఐ గారు చలపతి గారి యొక్క ఆధ్వర్యంలో టౌన్ కృష్ణ స్పెషల్ పార్టీ వాళ్ళు సీను మల్లికార్జున వీళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేసి వీళ్ళంతా కూడా గాలింపు చర్యలు చేపట్టగా మనకి ఢిల్లీ వాస్తవ్యులు అని చెప్పిన హరూన్ షేక్ అనే వ్యక్తి, ఏజ్ 35 ఇయర్స్, ఇతని తండ్రి పేరు కాసిం, వీడు జేజే కాలనీ నార్త్ ఢిల్లీ, వీడు రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్